పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు నటించినటువంటి శంకరవరప్రసాద్ పండగకి వస్తున్నారు. సూపర్ హిట్ మెగా సక్సెస్ అయిన సందర్భంలో గుంటూరు నాజ్ థియేటర్లో జరుగుతున్నటువంటి ఈ సక్సెస్ మీట్కి విచ్చేసిన అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పవర్ స్టార్ అభిమానులు, మెగాస్టార్ అభిమానులు, అలాగే మెగా పవర్ స్టార్ అభిమానులు ఇక్కడ వందలాది మందిగా వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే మన శంకరవరప్రసాద్ పండగకి వస్తున్నారు సినిమా ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ సృష్టించిన అనిల్ రావుపూడి గారికి ముందుగా కృతజ్ఞతలు, అభినందనలు. అలాగే ఫస్ట్ డే సుమారుగా 90 కోట్లు వసూలు చేసినటువంటి మొట్టమొదటి తెలుగు చిత్రం ఈ రాష్ట్రంలో మన శంకరవరప్రసాద్ పండగకి వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారి వయసుతో సంబంధం లేకుండా ఈరోజు 18 ఏళ్ల 16 ఏళ్ల యువతి యువకుల నుంచి 70-80 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు అలరిస్తున్నటువంటి ఈ గొప్ప వరప్రసాద్ క్యారెక్టర్లో ఆయన కేంద్ర భద్రతా సిబ్బంది చీఫ్గా యాక్ట్ చేసి మన ప్రేక్షకులందరినీ అలరించారు. ఆయన హాస్యం, నాట్యం, ఫైట్స్ మనం చెప్పక్కర్లా, సుమారుగా ఒక 40 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోయినట్లే. అటువంటి గొప్ప క్యారెక్టరైజేషన్ చేసినటువంటి చిరంజీవి గారికి మెగాస్టార్ అభిమానుల తరపున మేమందరం ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం. అలాగే ఆయన కష్టం, ఆయన హార్డ్ వర్క్, ఆయన స్వయం కృషి అనేక సందర్భాల్లో చెప్తున్నాం. మన చిరంజీవి గారు మన అభిమానులకు ఒక రోల్ మోడల్ అని. అలాగే ఈ చిత్రం ద్వారా యువతి యువకులు నటినట్లు కొత్తగా వస్తున్న అందరూ కూడా చిరంజీవి గారి నటన ఒక రోల్ మోడల్. ఆయన ఎప్పటికప్పుడు తన యొక్క పాత్రని తనదైన శైలిలో మలుచుకుంటూ డైరెక్టర్కి అనుగుణంగా నడుచుకుంటూ ఆ పాత్రలో పరాకాయ ప్రవేశం చేస్తూ తనకు తానే ట్రాన్స్ఫార్మ్ అవుతూ అద్భుతమైన ప్రదర్శిస్తున్నటువంటి మెగాస్టార్ గారికి మా యొక్క అభినందనలు, పాదాభివందనాలు. అలాగే నయనతార అద్భుతంగా నటించారు. మన విక్టరీ వెంకటేష్ గారు చివరి లాస్ట్ 20 మినిట్స్ రావటం చాలా గొప్ప ఎంట్రీగా భావిస్తున్నాం. ఆయన నటన కూడా చాలా బాగా చేశారు. చిరంజీవి గారితో వెంకటేష్ గారు కలిసి స్టెప్స్ వేయటం ఒక అద్భుతం. చిరంజీవి గారు స్టెప్స్కి డ్యాన్స్కి ఆయన ఒక శిఖరాగ్రం. ఆయనతో పాటు ఇంకో హీరోకి డ్యాన్స్ చేసే అవకాశం ఇవ్వడం కూడా నిజంగా చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం ఈ సందర్భంగా. ఈ సినిమా ఫ్యామిలీస్, యూత్, చిల్డ్రన్ అందరికీ, విద్యార్థులకు ఒకరు కాదు అందరికీ బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అని అనుకుంటున్నాం మేమందరం కూడాను. ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధించిన సందర్భంగా ఇక్కడ నాజ్ థియేటర్ యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్స్కి, మా కొణిదెల సుస్మిత మా అమ్మాయికి మా అమ్మాయి లాంటిది అనమాట. మా అభిమానుల్లో సుస్మిత మెగాస్టార్ గారి అమ్మాయి మాతో కలిసి నటిస్తూ మాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నిర్మాతగా అరంగేట్రం చేసిన ఆవిడికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులకి, కార్యకర్తలకు, అభిమానులందరికీ, సీనియర్ అభిమానులకు ముఖ్యంగా అందరికీ నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. స్టార్ 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 స్టార్. ఇప్పుడు మన గిడుతూరు సత్యం అని ఆళ్ళహరి మాట్లాడతారు. ఈరోజు పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకరవరప్రసాద్ గారి చిత్రం విడుదలై ఈరోజు మొదటి రోజే 84 కోట్ల రూపాయలు కొల్లగొట్టి 450 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ప్రయాణించే దిశగా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా చిరంజీవిత అభిమానులు, అలాగే అఖిల భారత చిరంజీవిత ఉపాధ్యక్షులైనటువంటి మేకల రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే, చిరంజీవి గారిని ఈ సినిమాలో చూసిన తర్వాత అభిమానుల కోసం ఆయన ఎంత కష్టపడతాడో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. దాదాపు ఒక 35-40 సంవత్సరాల క్రితం చిరంజీవి గారిని ఎలాగైతే చూసామో అదే లుక్లో ఈరోజు ఆయన అభిమానులు అలరించడం కోసం ఆయన పడ్డ కృషి, తపన చాలా గర్వించదగ్గింది. మేమంతా అభిమానులుగా మేము ఆయన్ని దేవుళ్ళలాగా ఎందుకు కొలుస్తున్నామంటే దీని అంతటికీ కారణం అదే. ఆయన జిమ్ చేయడం కానీ, వ్యాయామం చేయడం కానీ, రోజు శారీరక శ్రమ చేస్తూ అభిమానులు అలరించడం కోసం ఎంతో శ్రమిస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ చిత్రం దాదాపుగా 450 నుంచి 500 కోట్ల రూపాయల కలెక్షన్లు చేసి
టాలీవుడ్లో కాదు ఆల్ ఇండియా లెవెల్లో సీనియర్ హీరోల్లో అగ్రభాగాన్ని నిలిచే చిత్రం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మేకల రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళహరి మాట్లాడు. పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకర వరప్రసాద్ గారు సినిమా అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా గుంటూరులోని నాజ్ థియేటర్లో అఖిల భారత చిరంజీవిత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మేకల రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజున విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విజయోత్సవ కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఈ రోజున విజయోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. చెరగని సంతకం మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా వైభవాన్ని, తెలుగువాడి కీర్తిని, తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలను దాటించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఎవరైనా సరే ఒక తరాన్ని మెప్పించడం అనేది గొప్ప విషయం. కానీ ఈ రోజున గతంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి తరం నుంచి ఈ రోజున రామ్ చరణ్, మహేష్ బాబు గారి తరం వరకు కూడా తను మాత్రమే నెంబర్ 1 స్థానాన్ని కొనసాగిస్తూ ఈ రోజున 70-10 వయసులో కూడా పండు ముసలి దగ్గర నుంచి చిన్నపిల్లల వయసు వరకు కూడా 3 తరాల ప్రజల్ని అలరిస్తున్నటువంటి ఒకే ఒక నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనకున్న ఒక గుణం ఏంటంటే సినిమా పరిశ్రమలో రికార్డులు సాధించడం ఒక ఎత్తు అయితే, తాను సాధించిన రికార్డులను తానే బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఒకే ఒక నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రోజున తాను ఏ పాత్ర వేసినా దాంట్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించి ప్రేక్షకుల కోసం నటించినటువంటి ఒకే ఒక వ్యక్తి, తన అభిమానులను అలరించడానికి తనని తాను ఒక శిల్పంగా మార్చుకున్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. తన పేరులోనే చిరంజీవి ఉంది. తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒకే ఒక పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి అభిమానిగా మేము ప్రతి క్షణం గర్వపడుతూ ఆయనకి ఈ దేవుడు మరింత ఆయుష్నివ్వాలని, మరింత ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరొక్కసారి చిరంజీవి గారికి, ఆయన అభిమానులకి, అదేవిధంగా ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి మరొక మహా అభిమాన నటుడు విక్టర్ వెంకటేష్ గారికి, సినిమా డైరెక్టర్ అనిల్ కుమార్ గారికి, అలాగే నిర్మాత సుస్మిత మేడం గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం.